రంగారెడ్డి జిల్లా మోకినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఐసీఎఫ్ఐఐ కాలేజ్ విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో సూర్యతేజ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా సుమిత్ శ్రేణిఖిల్ అనే విద్యార్థులు బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. రోహిత్ అనే మరో విద్యార్థి ఎంజీఐటీలో చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అమ్మాయి నక్షత్ర బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తొలగించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సార్ అక్కడ చెట్టు దిక్కలు జరగండి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, మోకిలా దగ్గర జరిగిన రోడ్ ప్రమాదంలో నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. సో ప్రమాదానికి గల కారణం ఏంటి? ఓవర్ స్పీడా మరేదైనా కారణం ఉందా? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో కారు చెట్టుకు ఢీ కొట్టి ప్రమాదం జరిగినటువంటి స్పాట్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఒక్కసారి కార్ని చూస్తే మొత్తం నుజ్జు అయిపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకనంటే కోకాపేట్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని ఇటుగా వెళ్తున్నటువంటి కారు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైతే మనకు కనిపిస్తుందో, నేనున్నటువంటి ఇక్కడ ఈ చెట్టునే కారు ఢీ కొట్టడంతో ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. దాంతో పాటు ఈ ఫ్రంట్ సైడ్ చూస్తే ఎక్కడా కూడా మనకి నెంబర్ ప్లేట్ కానీ ఏమీ కనిపించడం లేదు. అంటే ప్రమాదం ఎంత స్థాయిలో జరిగింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ వెహికల్లో మొత్తం 6 ఉంటే ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేసి కేవలము 5 మాత్రమే ప్రమాదం జరిగేటువంటి సమయంలో ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటువంటి సమయంలో మెయిన్గా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా జరుగుతుంది. ఆ కార్ సీటు చూస్తే నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి అంటే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు పక్కనే ఉన్నటువంటి వ్యక్తి అంటే స్పీడ్గా ఉన్నటువంటి కార్, అంటే ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా లేకపోతే బ్రేక్స్ ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యి చెట్టుని ఢీ కొట్టిందా అనేది పోలీసులు నిర్ధారించాలి. ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ తర్వాత వెనుక సైడ్ కూర్చున్నటువంటి 3 సన్నిహితులు నక్షత్ర తీవ్ర గాయాలైంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. వెనక భాగంలో నక్షత్ర పాటు మరో 2 వ్యక్తులు కూర్చున్నారు. ఫ్రంట్ సైడ్ 2, అంటే మొత్తం 5. వెనుక సైడ్ ఉన్నటువంటి నక్షత్ర మాత్రమే ప్రాణాలతో బయటపడింది. మిగతా అంతా కూడా చనిపోయాయి. అయితే ఒకసారి నేను ఫ్రంట్ సైడ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే రాత్రి తెల్లవారుజామున అంటే 12:50 ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ జరిగింది. అయితే పోలీసులకి 1 గంట సమయంలో రోడ్ వాహనదారులు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చారు. అంటే వాళ్ళని లోపల నుంచి తీసేటప్పుడు ఎంతగా కష్టపడి ఉంటారు అనేది అర్థమవుతుంది. కనీసము లోపల ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 4 కూడా బయటకు తీసేటువంటి సమయంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే నుజ్జు అయిపోయారు. చాలా వరకు వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే వెంటనే అక్కడ నుంచి బయటికి తీసేటప్పుడు కూడా వాళ్ళ బాడీస్ అంతా ఇట్లా బ్లీడ్ అవుతూ, మరోవైపు కాళ్ళు చేతులు అన్నీ కూడా బ్రేక్ అవడం వల్ల చాలా వరకు పోలీసులు అయితే మాత్రము వాళ్ళ ప్రాణాలు చివరి వరకైనా కాపాడేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాళ్ళ 4 కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నటువంటి 5లో 4 చనిపోయారు. నక్షత్ర మాత్రం అప్పటికే కొంత మేరకు స్పృహలో ఉంది. తనకు కూడా వెన్నుపూస బ్రేక్ అయింది, కాలు కూడా తీవ్రంగా గాయపడింది అని చెప్తున్నారు. తన నుంచి వచ్చినటువంటి కేవలం ఒక సన్నిహితుడు తల్లిదండ్రులు మాత్రమే తెలుసు అని చెప్పడంతో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాత్రి. ఇప్పుడు నక్షత్ర కొంచెం కోలుకోవడంతో తన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. అంటే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పటికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్డు మనం ఒక్కసారి చూస్తే రోడ్డు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఇది కేవలము చెట్లు ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే. ఒకసారి కెమెరామెన్ వంశీ రోడ్డు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు, అంటే ఇటుగా వస్తున్నటువంటి వెహికల్స్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతం వరకు మాత్రమే, ఇంతవరకు మాత్రమే రోడ్డు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ వరకే రోడ్డు ఉంది. మిగతాదంతా ఈ మట్టి, అంటే చెట్లకి సంబంధించినటువంటి వాహనాలు వెళ్ళవు. కేవలము ఎవరైనా సరే పార్కింగ్, ఎవరైనా ఎమర్జెన్సీ నిద్ర వచ్చేటువంటి సమయంలో అట్లా ఎవరైనా ఆగాలి అంటే మాత్రమే ఈ ప్లేసెస్లో ఆగుతారు. కానీ అక్కడి నుంచి మొత్తం మనకి లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి కారు ఎలా వచ్చింది అనేది కూడా, అంటే ఎగ్జాక్ట్గా ఇలా వచ్చి స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఎదురుగా ఉన్నటువంటి చెట్టుని ఢీకొట్టింది. అయితే ఈ కారు కూడా నక్షత్ర తండ్రి పేరు మీద ఉన్నట్లు అటు పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మన నెంబర్ కూడా చూసుకున్నట్లయితే ఏపీ
31DT4899 కొత్త కారు ఫోర్డ్ ఎస్పోర్ట్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ కారు ప్రత్యేకంగా రాత్రి బర్త్డే పార్టీ నుంచి వస్తున్నటువంటి సమయంలోనే సరదాగా గడపాలి అని చెప్పేసి స్నేహితులు వస్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరైపోతున్నారు. ఎంతో సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళారు. మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రము వీళ్ళు ఇంట్లో నుంచి చెప్పి వెళ్ళారా లేదా అనేది కూడా తెలియడం లేదు. కానీ ఒక్కసారిగా పోలీసులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పడం వల్ల అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలుకి వాళ్ళు ఎవరిని కూడా తల్లిదండ్రులని ఓదార్చే పరిస్థితి అయితే లేదు రాధిక. రైట్ సుజాత, మిడిల్లో ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేశారు అని చెప్తున్నారు. ఆ డ్రాప్ చేసిన ఫ్రెండ్ పోలీసులకు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేశామని చెప్తున్నారు. కానీ ఎవరిని డ్రాప్ చేశారు, ఎక్కడ డ్రాప్ చేశారు అనే వివరాలు ఇవ్వడానికి నలుగురు చనిపోయారు. నక్షత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. తను ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు కూడా ఎలాంటి వివరాలు తనని అడగలేకపోతున్నారు. కేవలం ఈ నలుగురు చనిపోయినటువంటి వ్యక్తుల పేరెంట్స్ వివరాలు అడిగితేనే తను చెప్పలేనటువంటి స్థితిలో ఉంది. కేవలం కొంతమంది ఫ్రెండ్స్ పేరెంట్స్ మాత్రమే తెలుసని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళకి సంబంధించి అంటే కారులో ఉన్నటువంటి వాటిని కూడా చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు అయితే మాత్రము కలెక్ట్ చేశారు. ఆధార్ కార్డు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు కార్కి ఉన్న బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం కార్ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి టాప్ కూడా నుజ్జు అయిందంటే లోపల ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండుంటుందో అర్థమవుతుంది. స్పాట్లోనే ఈ చెట్టుని గుద్దడంతో ఆ నలుగురు కూడా చనిపోయిన తర్వాత అంటే ఆ చనిపోయినటువంటి స్నేహితులను ఆ సిచ్యువేషన్లో నక్షత్ర చూసినప్పుడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో. ఫ్రెండ్స్ ఒకవైపు తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు, మరోవైపు కారులో నుంచి నక్షత్ర కిందకి దిగలేనటువంటి పరిస్థితి. కాపాడండి కాపాడండి అని అరిసినా కూడా ఈ రూట్లో తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఎవరు రానటువంటి ప్లేసు. ఒకవేళ వాహనాలు వస్తున్నా కూడా ఆ టైంలో చాలా ఓవర్ స్పీడ్గా ఉంటాయి కాబట్టి ఇంత ప్రమాదం జరిగింది కాబట్టే ఆ టైంలో ఎవరైనా సరే వాహనదారులు చూసి పోలీసులకి కాల్ చేశారు. నక్షత్రాన్ని అయితే మాత్రం కాపాడుకోగలిగారు. కానీ మిగతా ఉన్నటువంటి నలుగురు విద్యార్థులను కూడా ఎవ్వరూ కాపాడుకోలేకపోయారు. ఆ కుటుంబ సభ్యులకి ఇది ఒక తీరని లోటే అని చెప్పాలి. ఎక్కువగా ఈ చేవెళ్ళ కావచ్చు, అదేవిధంగా మోకిలా, ఈ కోకాపేట్కి సంబంధించినటువంటి రెగ్యులర్గా ఎక్కడొకక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాహనదారులు కూడా పదే ఈ రోడ్లకి సంబంధించినటువంటి అంటే ఒకవైపు ఓవర్ స్పీడ్ బోర్డ్స్ని ఏర్పాటు చేసినా వాహనదారులు పట్టించుకోవడం లేదని కొన్ని ఆరోపణలు ఉంటాయి. మరోవైపు అయితే మాత్రం అధికారులు నిర్లక్ష్యం, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పేసి యూటర్న్ల విషయంలో కాబట్టి ఇవన్నీ అంటున్నారు. కానీ ఈరోజు జరిగినటువంటి ఘటన ఆ తల్లిదండ్రులకి ఎప్పుడు తీరని లోటే అని చెప్పుకోవచ్చు. నక్షత్ర మాత్రం ఇప్పుడు ఎలాంటి విషయాలను కూడా చెప్పే పరిస్థితిలో లేదు. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. మోకిలా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 స్టూడెంట్స్ కూడా చనిపోయారు. మొత్తం ప్రయాణిస్తున్నప్పుడైతే 5 అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రాత్రి 1 గంట సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. తనకి ప్రస్తుతం చికిత్స అయితే అందుతుంది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపైన ఆరా తీస్తున్నారు.